డిక్లేర్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఆ జాతీయ పార్టీ ఆంధ్రప్రదేశ్తో పాటుగా తెలంగాణ, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఇంకేయో రాష్ట్రాల్లో చెప్పినట్టున్నారు. నెక్స్ట్ దేశం అంతా కూడా ఉంటుందని చెప్పారు. సంతోషం. ఒక తెలుగువాడు పార్టీ పెట్టి దేశవ్యాప్తంగా దాన్ని పార్టీని ఎదిగిస్తున్నందుకు. సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పలు రాష్ట్రాల్లోని కార్యకర్తలందరినీ కూడా ఆయన కూర్చోబెట్టి ఈ 1.5 సంవత్సరంలో తన ప్రభుత్వం యొక్క సాధించిన ప్రజలకి తను ఏర్పాటు చేసినటువంటి, తను సాధించి పెట్టినటువంటి ప్రజల కలల్ని వాస్తవాలుగా అది ఒక ప్రాగ్మటిజంగా నిజమని నిరూపించేలా చేసి చూపించినటువంటి విషయాల్ని, అలాగే 10 సంవత్సరాలుగా సుమారుగా 2014 నుంచి 2025 దాకా తన యొక్క జనసేన పార్టీ ఆవిర్భావం, ప్రయాణం, ఐడియాలజీ, ప్రాగ్మటిజం, ఇంకా పలు రకాల నోరు తిరగని పదాలతో ఆయన చెప్పినటువంటి ఆశయాలు అవన్నీ కూడా మనం విన్నాం, చూసాం. పెద్దగా ఆయన గురించి నేనేమి ఈరోజు చెప్పదలుచుకోవట్లా. ఎందుకంటే దాదాపుగా ఆయన ఐడియాలజీని, ప్రాగ్మటిజంని నమ్మి వారి వెనక వచ్చినవాడు. వాళ్లే సతమతం అయిపోతున్నారు అర్థం కాక. ఐడియాలజీ అర్థం కావట్లేదు, అసలు అది ప్రాగ్మటిజమా ఇంకేదన్నా ఇజమా అర్థం కావట్లేదు. ఒకసారి అంటే వారి ఐడియాలజీ ఏంటది, అది నిజంగా ప్రాగ్మటిజమా? కులం అనే దాని గురించి పెద్దల పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వాన్ని నడుపుతున్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి వారు ఏం చెప్తున్నారో, వారి ఐడియాలజీ ఏంటి, కులం అనే దాని గురించి ఒకసారి చూడండి. ఈ వెనకబాటుతనం, మీ కోరికలు ఉన్నాయి కదా, ఎవడు మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు, మీరు ఓటేయండి, అవి చూపిస్తాం. కాపు, తెలగ, ఒంటరి బలిజలకి చెప్తున్నా, మీరు ముందుకొస్తే తప్ప ఈ రాష్ట్రంలో మార్పు రాదు. కనీసం ఆంధ్ర భావన ఎలాగో లేదు, కనీసం కుల భావనను తెచ్చుకుని బాగు చేయండి రాష్ట్రాన్ని. కుల పోరాటాలు ఎంతకాలం చేస్తాం? నేను కులం కోసం ప్రయాణిస్తే కుల నాయకుని అయ్యేవాడిని కదా. నేను కులం కోసం ఒక్కదానికి రాలేదు. నేను సంపూర్ణ మానవాళి కోసం వచ్చాను. జాషువా విశ్వనరుడు అన్న కాన్సెప్ట్ ని గుండెల్లో పెట్టుకొని వచ్చాను నేను. మళ్ళీ జాషువా గారిని ఎందుకు అపవిత్రం చేయడం మరి నాకు అర్థం కాదు. జాషువా గారు ఉంటే ఏమైపోయాడు ఆయన?